ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూసేద్దామండి కొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్ నెక్ పీసెస్వి. ఇవన్నీ కాంబోలో, ఎందుకంటే నెక్ పీసెస్ సపరేట్గా కూడా ఉంటాయి. సో కాంబోలో వచ్చాయంటే మాత్రం మీకు చాలా బెస్ట్ ప్రైస్లోనే ఉంటాయండి. సో నాకు కాంబోస్లో కూడా ఒకసారి ట్రై చేద్దామనిపించింది, నాకు చాలా నచ్చిందండి. సో మీతో షేర్ చేద్దామని పదండి మనము వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో నా కలెక్షన్లో ఈరోజు ఫస్ట్ వచ్చేసి ఇదండి. దిస్ ఈజ్ లైక్ ఆల్మోస్ట్ కాశ్మీరీ స్టైల్. ఓకే, కాశ్మీరీ ప్యాటర్న్స్ అని చెప్పాలి. ఎందుకంటే ఇవి చూడండి వైట్ మెటల్లో ఉన్నాయి. వాళ్ళు చూడండి యూజువలీ వైట్ అండ్ ఆక్సిడైజ్ మెటల్సే ప్రిఫర్ చేస్తారు, ఆఫ్ఘన్ జ్యువెలరీ, కాశ్మీరీ జ్యువెలరీ. ఓకే, సో దాని డీటెయిలింగ్ మీరు చూసేయండి. ఒక హాఫ్ మూన్ టైప్ రెండు ఉన్నాయి, పైన ఒకటి కింద ఒకటి. దాంట్లో మోటివ్స్ వచ్చేసాయి చూడండి. దీంట్లో కొంచెం కలర్ మీకు కనిపిస్తుంది కదా, అవి కుందన్స్. ఓకే, మీనాకరీ వర్క్ కాదండి, అది కుందన్స్. ఓకే, సో మీకు కావాలంటే ఈ కుందన్స్, నేనైతే ఈ కలర్ ప్రిఫర్ చేశాను. లేదంటే మీరు వేరే 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 కలర్స్ కూడా దొరుకుతాయి. అండ్ ఈ చైన్ వచ్చేసి చూడండి కొంచెం మీకు చిన్న సైజు, పెద్దగా అంటే ఇది చాలా పొడవుగా ఏం లేదు, ఇక్కడ వరకు వస్తుంది. ఒకవేళ మీకు ఇది లేదు బా మాకు కొంచెం పొడవుగా కావాలి అనుకుంటే ఇక్కడ రౌండ్గా ఉంది చూడండి. ఒక రౌండ్ కనిపిస్తుందా మీకు? ఒకటి కనిపిస్తుంది లేదు అంటే మీరు ఒకవేళ కొంటేగిని తెలుస్తుంది. ఒక రౌండ్గా హుక్ లాగా ఉంటుంది. దాన్ని కొంచెం మీరు ఓపెన్ చేసేసారంటే ఇది బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ తీసేస్తే మీకు ఎంత కావాలో అంత పొడవుగా కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా, ఎందుకంటే ఇవి రెండు లేయర్స్ వచ్చేసాయి కాబట్టి దట్ ఈస్ ద అడ్వాంటేజ్. మీకు ఇలాగే వేసుకోవాలనుకుంటే ఇలా కూడా వేసుకోవచ్చు. ఓకే, సో దీని ఇయర్ రింగ్స్ కూడా చూడండి సేమ్ ఎట్లయితే లాకెట్ ఉందో అట్లే దీని ఇయర్ రింగ్స్ వచ్చేసాయి చూడండి సేమ్. సో మనము ఇవి డీటెయిలింగ్ చూసాం. దీస్ ఆర్ హ్యూజ్ సైజ్ హూప్స్. ఓకే, లార్జ్ హూప్స్ యూ కెన్ సే. సో ఇవి ఎంత బాగున్నాయి అంటే అండి, అసలు మీరు ఒక్కటే వేసుకున్నా కానీ హ్యాపీగా క్యారీ చేయొచ్చు. లేదు అనుకుంటే మీరు ఈవెన్ వెస్ట్రన్ డ్రెస్సెస్ తోటి, కుర్తీ పైజామాస్ తోటి, ప్లాజోస్ తోటి, శారీస్ తోటి, అన్నిటితోటి కూడా మీరు దీన్ని స్టైల్ చేయొచ్చు. చూడండి ఇది ఇంత పెద్దగా లైట్ వెయిట్, దే ఆర్ వెరీ లైట్ వెయిట్. ఓకే, లైట్ వెయిట్ కాబట్టి మీరు ఎంతసేపు వేసుకున్నా ప్రాబ్లం లేదు. అండ్ ఇలా హుక్ ఉందనుకోండి, మీకు ఇలా లాగినట్టు ఉంటుందేమో అన్న భయం లేకుండా ఇది చూస్తున్నారా, ఒక పీకాక్ డిజైన్ ఇచ్చేసారు. అండ్ పక్కన చూడండి ఇట్లా ఇది ఉంది మీకు పెట్టుకొని మీరు స్టాపర్ పెట్టేశారంటే చెవు కతుక్కొని ఉంటుంది. మీకు ఇట్లా వేలాడుతున్నట్టు కూడా అనిపించదండి, బరువుగా కూడా ఏం లేవు. మీరు రోజంతా కూడా హ్యాపీగా క్యారీ చేయొచ్చు. కావాలంటే దీన్ని ఒకటి వేసుకోండి, లేదంటే నెక్ పీస్ తోటి కలిపి వేసుకోవచ్చు. ఓకే, సో మన నెక్స్ట్ పీస్ చూసేస్తాం చూడండి. సో ఈ వైట్ మెటల్, ఈ ఆక్సిడైజ్ జ్యువెలరీ అంటేనే మువ్వల్లాగే ఉంటాయి చూడండి. ఆ మువ్వలతోటి దీని అందం. ఓకేనా, చూడండి ఒక మంచి మువ్వల్లాగా తీసేసుకుని ఒక జామెట్రికల్ ప్యాటర్న్ తీసుకున్నారు. పైన రెక్టాంగిల్ అండ్ కింద ఒక ట్రయాంగిల్ లాగా ఇచ్చి దానికి మువ్వలు యాలాడుతూ ఉన్నాయి. అండ్ ఓవరాల్ డిజైన్ చూడండి, ఇలా మువ్వలతోటి వీళ్ళు అన్నీ అల్లేసినట్టు. ఓకేనా, మువ్వలతో అల్లేసినట్టుంది. దిస్ ఈజ్ ప్యూర్ వైట్ మెటల్ ఉంది. సో దీని మీకు ఎక్స్టెన్షన్ అంటే ఇంత చైన్ ఇచ్చేసారండి. సో ఇది చాలా పెద్దగా అయితే లేదు, అంత వస్తుంది అనుకుంటా. ఓకే, సో దీంతో పాటు వీళ్ళు ఇయర్ రింగ్స్, ఇందాకేమో ఇయర్ రింగ్స్ అండ్ నెక్ పీస్ ఇచ్చారు, దీంతో ఇయర్ రింగ్స్ అండ్ బ్రేస్లెట్ కూడా ఇచ్చేసారు వీళ్ళు. ఓకే, ఇయర్ రింగ్స్ కూడా చూడండి సేమ్ ఎలా అయితే మువ్వలు ఉన్నాయో అట్లే ఉన్నాయి ఇవి కూడా. అండ్ దిస్ ఇస్ ద అప్రోప్రియేట్ సైజ్, ఎందుకంటే ఇందాక చూపించినవి చాలా పెద్దగా ఉన్నాయి కదా, దాంతో కంపేర్ చేస్తే చూడండి ఇంత ఉన్నాయి. మీడియం సైజ్ యూ కెన్ సే, దే ఆర్ నాట్ స్మాల్ ఈవెన్. ఓకే, స్మాల్ కూడా కానలేము, మీడియం సైజ్ ఇవి ఉన్నాయి. ఇవి కూడా అన్ని మువ్వలతోనే. అండ్ సేమ్ బ్రేస్లెట్ కూడా అలాగే డిజైన్ చేసి. ఓకే, ఇది బ్రేస్లెట్, ఇయర్ రింగ్స్ అండ్ నెక్ పీస్. ఓకే, ఇవి కూడా చూడండి, మీరు కుర్తీస్ తోటి, శారీస్ తోటి, ప్లెయిన్ శారీస్ తోటి, లేదా సిల్వర్ వర్క్ ఉన్న శారీస్ తోటి హ్యాపీగా క్యారీ చేయొచ్చు. ఓకేనా, సో మన లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నో సారీ, ఇంకొకటి కూడా ఉంది మీకు చూపిస్తాను. మన నెక్ పీసెస్లో ఇది లాస్ట్ అండి. సో దిస్ ఈజ్ వెరీ సింపుల్ బేసిక్ నెక్ పీస్.
ఇవన్నీ కాంబోలో వచ్చాయి, మీకు 3 వస్తాయి. మీరు ఈ కాంబో సెట్ కొన్నారంటే ఈ 3 నెక్ పీసెస్ మీకు ఉంటాయి. ఎవ్రీ పీస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వన్ అనదర్. ఒకేలాగా లేవు, 3 డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. సో చూడండి, దీన్ని కూడా కింద హాఫ్ సర్కిల్ లాగా వచ్చేసి కింద అన్ని మువ్వలు వచ్చేసాయి, పైన ఒక సర్కిల్ లాగా ఉంది. ఏదైతే పైన వచ్చేసి సన్న పట్టీలాగా వచ్చేసింది చూడండి. ఇది ఇట్స్ ఐ థింక్ ఇట్స్ అ లాంగ్ పీస్ ఓన్లీ. ఎందుకంటే మీరు వేసుకున్న తర్వాత మీకు కావాలంటే ఇది కొంచెం పెద్దగా చిన్నది కూడా చేసుకోవచ్చు. కొంచెం మాకు థ్రెడ్ కనిపించినా సర్లే పర్వాలేదు, లైక్ మీరు హెయిర్ లీవ్ చేసుకుంటే థ్రెడ్ కనిపించదు అనుకుంటే మీరు ఇంత పొడవు వేసుకోవచ్చు దీన్ని. ఓకే, సో ఇది అండి దీని ప్యాటర్న్ చూడండి, ఫ్లాట్ రిబ్బన్ టైప్ డిజైన్ వచ్చేసింది. అండ్ కింద ఏమో ఇది రౌండ్గా వచ్చేసి చాలా బ్యూటిఫుల్ ఉందండి. అండ్ దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి సేమ్ లాకెట్లో ఎట్లయితే పైన ఒక ప్యాటర్న్ వచ్చిందో మీకు సేమ్ అదే ప్యాటర్న్ మీకు ఇచ్చేసారు. ఏది ఇయర్ రింగ్స్. ఓకే, ఇవి కూడా మువ్వలు ఉన్నాయి కాబట్టి బాగున్నాయి. ఇదేమి హ్యాంగింగ్స్ లాగా రింగ్స్ లాగా ఏం లేవు చూడండి. దిస్ ఇస్ అ స్టడ్ కైండ్ ఆఫ్. ఓకే, ఇలా స్టాపర్ ఉంది పైన, చక్కగా దీనికి అంటుకొని ఇలా ఉంటాయి. ఓకే, సో నేను చూపిద్దామని అనుకున్న లాస్ట్ ఐటమ్ ఏంటంటే సిల్వర్ డిప్ అని. దిస్ ఇస్ అ లిక్విడ్ విచ్ క్లీన్స్ సిల్వర్ వెరీ నైస్లీ. యూ నీడ్ నాట్ గో టు ఎనీ షాప్ ఆర్ గెట్ ఇట్ క్లీన్. ఆరామ్సే ఇంట్లోనే మీరు చేసేసుకోవచ్చు. ఓకేనా, సో ఇది ఏం లేదండి, ఇది ఒక కెమికల్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే దీన్ని ఒక గ్లాస్ కంటైనర్లో ఉన్న, లేదంటే ఏదైనా ప్లాస్టిక్ కంటైనర్, లేదంటే మీరు మన యూజ్ అండ్ త్రో కప్స్ ఉంటాయి చూడండి ప్లాస్టిక్, అలాంటి వాటిలో కూడా కొంచెం వేసేసుకొని మీకు ఏదైతే సిల్వర్ కొన్నిసార్లు కాళ్ళ పట్టీలు వెండివి పట్టీలు మెట్టలు ఇంకేమన్నా ఉంటే చిన్నపిల్లలవి అలాంటివి ఏమన్నా క్లీన్ చేయాలంటే ఈ కెమికల్ కొంచెం వేసేసి దాంట్లో మునిగే మేర వేసేసి ఒక 5 minutes పెట్టేసి వదిలేసేయండి. అయితే దానికి ఉన్న డర్ట్, దాని మీద కలర్ డిస్కలర్ అయిపోయింది కదండి, అదంతా మంచి తెల్లగా అయిపోతుంది. అండ్ దాని తర్వాత ఒక 5 minutes తర్వాత తీసేసి దాన్ని కొంచెం సర్ఫో లేదా ఏదైనా రిన్ సబ్బో కొంచెం పెట్టేసి ఏదైనా పాత టూత్ బ్రష్తో బ్రష్ చేసేసి ఒక పొడి బట్టలో ఇలా ఒత్తేసి పెట్టేశారంటే మీకు బయటికి వెళ్ళి క్లీన్ చేసే పని లేకుండా హ్యాపీగా ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చు. వెండివి అయితే చాలా బాగుందండి, ఎందుకంటే చాలా మనకు చూడండి ఇలాంటి వైట్ మెటల్వి కొన్నిసార్లు ఆక్సిడైజ్ అయిపోయి బ్లాక్ అయిపోతాయి. సో మనకి ఎప్పుడైనా బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు డల్గా ఉంది, నాకు కొంచెం షైన్ ఉంటే బాగుంటుంది, క్లీన్ అనిపిస్తుంది అనుకున్నప్పుడు దిస్ ఇస్ ద బెస్ట్ రెమెడీ. నీట్గా మీకు క్లీన్ అయిపోతే యూ కెన్ జస్ట్ క్యారీ ఆఫ్. ఓకే, సో ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తూనే ఉందాంలేండి. అండ్ అంటిల్ వి మీట్ నెక్స్ట్ టైం, దిస్ ఇస్ మమతా సేయింగ్ బాయ్. కీప్ షాపింగ్, కీప్ స్మైల్, బాయ్.